డాకు మహారాజ్ రివ్యూ చెప్తా. ఫస్ట్ సంక్రాంతి వస్తున్నాం సెకండ్ రివ్యూ చెప్తా. థర్డ్ పుష్ప 3 రివ్యూ చెప్తా. ఓకే, డాకు మహారాజ్ ఏంటంటే పొలిటీషియన్ వాటర్ లింక్ ఉంటుంది. పాజిటివ్ ఏముంటుంది అంటే ఉర్వశి రాథోడు బాలకృష్ణ సాంగ్ అయితే బాగున్నది. ఓకే, ఫస్ట్ హాఫ్ ఫైటింగ్ బాగుంటుంది. సో అదైతే బాగున్నది. ఓకే, మళ్ళీ సెకండ్ హాఫ్లో బాలకృష్ణ గుర్రం ఎక్కేసి హార్స్ చేస్తాడు కదా, అదైతే బాగున్నది. సో అంతే. దాని తర్వాత భూమి అంత సోది ఉన్నది. ఓకే, ఎందుకంటే రైటింగ్ ఇంకొంచెం ఇంకా రాయాలా, లేకపోతే డైరెక్టరు ఇంకా మంచిగా సీన్ మంచిగా పెట్టాలా. ఓకే, అదే డైరెక్టరు ఈ సీన్ అయిపోయింది, ఈ సీన్ అయిపోయింది అన్నట్టు చేసిండు. కానీ మొత్తం లింక్ మొత్తం చూసి ఇది బాగాలేదా బాగున్నదా అని చెప్పేసి అప్పుడు రిలీజ్ చేయాలా. ఓకే, సో ఇదొకటి నాకైతే బాగాలేదు మూవీ. ఓకే, ఎందుకంటే నాకు సోదు ఉన్నది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగున్నది. నేను 5 రేటింగ్ని ఎంత చెప్తున్నా అంటే 2.5 రేటింగ్ చెప్తా. ఎందుకంటే బాలకృష్ణ ఉన్నాడు, ఉర్వశి రాథోడ్ ఉన్నాడు. ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, ఓకే ఉన్నది. సెకండ్ హాఫ్ అయితే బాగాలేదు. ఓకే, అయిపోయింది. సంక్రాంతి వచ్చిందమ్మా. ఓకే, మూవీ చెప్తున్నాం ఇప్పుడు. ఓకే ఓకే సంక్రాంతి వస్తున్నాం మూవీ రివ్యూ చెప్తా. ఓన్లీ 25 మినిట్స్ బాగున్నది. మొత్తం అంతా సోది ఉన్నది. ఓకే, అమ్మకి బ్రదర్ గారికి బాగానే ఉన్నది. నాకైతే బాగాలేదు. ఎందుకంటే మంచి సీన్ బాగుంటేనే నవ్వుతా, లేకపోతే లవ్వా. ఓకే, సో మా బ్రదర్ గారు సెకండ్ హాఫ్లో కూడా నవ్వుతున్నాడు. మంచి సీన్ బాగుంటేనే నవ్వుతా. ఓకే, సో అదొక్కటి బాగున్నది. ఫస్ట్ హాఫ్లో 25 మినిట్స్ చిన్నోడు అయితే గుద్దవలుగా చేసిండు. అదే చెప్తున్నా బ్రో. ఓకే, ఇక ఫస్ట్ హాఫ్ అయితే, కానీ ఇదైతే సంక్రాంతి వచ్చిన తొందరగా అయిపోయింది. ఓకే, ఎందుకంటే సెకండ్ హాఫ్ తొందరగా అయిపోయింది. ఓకే, కానీ డాకు మహారాజ్ అయితే 3 అవర్స్ చంపిండు. ఓకే, సో అంటే నేను ఏమంటున్నా అంటే అనిల్ ఫస్ట్ హాఫ్ అయితే 25 మినిట్స్ అయితే గుద్దవలు ఉన్నది. దాట్స్ ఇట్ బ్రో. తర్వాత పుష్ప 2. ఓకే, ఆల్రెడీ పుష్ప 2 సీక్వెన్సే బాగున్నది. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వాడు ఉచ్చబోస్తాడు పూల్లా. ఓకే, సెకండ్ హాఫ్లో ఫైటింగ్ బాగుంటుంది. ఓకే, 2 సీన్సే బాగున్నాయి బ్రో పుష్ప 2. ఓకే, అసలు ఫ్లాప్ అయిపోయింది, కానీ అందరూ బాగున్నది, అమ్మ కలెక్షన్స్ మస్తు వస్తున్నాయని చెప్తున్నాడు. కానీ నాకైతే పుష్ప 2 బాగాలేదు. దాని తర్వాత వర్షన్ 2 వచ్చింది కదా, అది గుద్దవలుగా ఉన్నది. కొంచెం కూడా ఎడిటింగ్ అవసరం లేదు, హిట్ అయిపోయింది బ్రో. అది వాడు విలన్ గాడు గుద్దలుగా యాక్టింగ్ చేసిండు. ఓకే, ఇక ఎట్లా చెప్పాలంటే 3 అవర్స్ 15 మినిట్స్ ఉన్నది. నేను నైట్ వెళ్ళిన 10:30కి వెళ్ళిన. సో తర్వాత ఏంటంటే ఓకే, ఫస్ట్ డాక్ మహారాజ్ మూవీ టికెట్ నేను 300 పెట్టిన, కానీ దానికి 100 చాలు. ఓకే, సంక్రాంతి వచ్చేసినాం ఎంత పెడతా అంటే 120 రూపీస్ చాలు దానికి. ఓకే, పుష్ప ఫస్ట్ ఎంత పెట్టాలంటే 150 చాలు, ఎందుకంటే అట్లీస్ట్ 150 అన్న పెడతా దానికి. దాని తర్వాత వర్షన్ 300 పెడతా నేను దానికి, ఎందుకంటే స్టోరీ అయితే గుద్దవలుగా ఉన్నది. ఓకే, ఫస్ట్ 300 పెట్టిన నిజంగా, తర్వాత 150 పెట్టిన, కానీ ఫస్ట్కి 150 పెడితే సెకండ్ హాఫ్లో వర్షన్ 2 300 చాలు అనుకున్నా కదా, అది బ్రో. ఓకే.